Welcome back. The last session we completed preparation and properties of dioxygen. Dioxygen యొక్క preparation తయారీ ధర్మాలు చూసాం. అలాగే ఓజోన్ తయారీ విధానం చూసాం. ఓజోన్ ఎట్లా తయారు చేసాం? ఆక్సిజన్ని నిశ్శబ్ద విద్యుత్ ఉత్సర్గానికి గురి చేయడం ద్వారా దేన్ని తయారు చేయగలిగాం? ఓజోన్ తయారు చేయగలిగాం. డెల్టా H is equal plus 142 kilojoules per mole. So in this class, the properties, ధర్మాలు, ఓజోన్ ధర్మాలు, ఓజోన్ ధర్మాలు. ఫస్ట్ పార్ట్ ఓజోన్ భౌతిక ధర్మాలు. ఓజోన్ భౌతిక ధర్మాలు, ఫిజికల్ ప్రాపర్టీస్. ఓజోన్ ద పంజెంట్ స్మెల్ గ్యాస్, ఘాటైన వాసన కలిగినటువంటి వాయువు. గ్యాస్ ఎప్పుడైతే వాయువు రూపంలో ఉంటుందో పేల్ బ్లూ కలర్లో ఉంటుంది. వాయు రూపంలో ఉన్నప్పుడు ఏ రంగులో ఉంటుంది? పేల్ బ్లూ. సో లిక్విడ్ ద్రవ రూపంలో ఉన్నప్పుడు డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది. అలాగే సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు వాయిలెట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఏ కలర్లో ఉంటుంది? వాయిలెట్ బ్లాక్. గ్యాస్ రూపంలో ఉన్నప్పుడు, వాయు రూపంలో ఉన్నప్పుడు పేల్ బ్లూ, ద్రవ రూపంలో ఉన్నప్పుడు డార్క్ బ్లూ, ఘన రూపంలో ఉన్నప్పుడు వాయిలెట్ బ్లాక్. అండ్ విష స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వాయువు. విష స్వభావం అంటే దీని వాతావరణంలో దీని పరిమాణం 100 ppm లోపల వరకు అంత ప్రమాదం కాదు. 100 ppm దాటితే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, శ్వాస ఇబ్బందులు, తలనొప్పి, వాంతులు రావడం, హెడేక్, వామిటింగ్స్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సో విష స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వాయువు. నెక్స్ట్ రసాయన ధర్మాలు. టాపిక్ రసాయన ధర్మాలు. సో రసాయన ధర్మాల విషయానికి వస్తే ఓజోన్ మంచి ఆక్సీకరణి. ఓజోన్ మంచి ఆక్సీకరణి. ఓజోన్ ఈజ్ ఎ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో సిలబస్లో కూడా మనకి ఓన్లీ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మరి ఎట్లా ఇది ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది అంటే ఓజోన్ O3 on decomposition will give O2 plus nascent oxygen. O3 ఓజోన్ విఘటనం చెందితే మనకి ఏం ఏర్పడుతుంది? O2 మరియు నెసెంట్ ఆక్సిజన్ ఏర్పడుతుంది. ఈ నెసెంట్ ఆక్సిజన్, ఈ నవజనిత ఆక్సిజన్ దాని యొక్క ఏ చర్యలకు కారణమవుతుంది? ఆక్సీకరణ చర్యలకు కారణమవుతుంది. ఓజోన్ ప్రదర్శించేటువంటి ఆక్సీకరణ చర్యలకు ఎవరి కారణం? నవజనిత ఆక్సిజన్. నెసెంట్ ఆక్సిజన్ is responsible. For example, see first property, lead sulfide to lead sulfate. Lead sulfide to lead sulfate. Lead sulfide ను దేనిగా మారుస్తుంది? lead sulfate గా మారుస్తుంది. Lead sulfide PbSO3 will give PbSO4 plus O2. సేమ్ రియాక్షన్ ఏం జరిగింది? ఒక్క O3 విడిపోతే ఒక O2 ప్లస్ ఒక O వస్తుంది. మరి PbSO4లో ఎన్ని ఓలు ఉన్నాయి? 4 ఓలు ఉన్నాయి. అంటే 4 moles of ozone, 4 moles of O2, 4 nascent oxygens will combine with the lead sulfide, will form lead sulfate. So on balancing 4, 4. Next, iodide ion I-2 iodine. అయోడైడ్ అయాన్ను అయోడిన్గా ఆక్సీకరణం చెందిస్తుంది. అయోడైడ్ అయాన్ను దేనిగా ఆక్సీకరణం చెందిస్తుంది? అయోడిన్గా ఆక్సీకరణం చెందిస్తుంది. KI aqua solution H2O O3 ఆన్సర్ KOH plus I2 plus KOH. సో అయోడిన్ -1 ఆక్సీకరణ స్థితి నుంచి ఎక్కడికి వచ్చింది? 0కి వచ్చింది. సో పొటాషియం అయోడైడ్ దేనిగా ఆక్సీకరణం చెందించింది? అయోడిన్గా ఆక్సీకరణం చెందించింది. అలాగే లోహాలను లోహ ఆక్సైడ్లుగా ఆక్సీకరణం చెందిస్తుంది. లోహాలను దేనిగా ఆక్సీకరణం చెందిస్తుంది? లోహ
ఆక్సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ రియాక్షన్ విత్ Ag and Hg. Ag and Hg. సిల్వర్ మరియు మెర్క్యూరీతో చూసినట్టయితే Ag ప్లస్ O3 విల్ గివ్ Ag2O ప్లస్ O2. తయారవుతుంది Ag2O ప్లస్ O2. At the same time 2Hg plus O3 give Hg2O mercurous oxide plus O2. మెర్క్యూరస్ ఆక్సైడ్ ప్లస్ O2. ఇక్కడ ఏర్పడేటువంటి మెర్క్యూరస్ ఆక్సైడ్ ఏమవుతుంది అంటే మెర్క్యూరీలో కరుగుతుంది. సో మెర్క్యూరీలో కరగడం మూలంగా మెర్క్యూరీ తన ద్రవ వక్రతలాన్ని కోల్పోయి గాజుకు అతుక్కుపోతుంది. సో ఈ విధంగా మెర్క్యూరీ తన ద్రవ వక్రతలాన్ని కోల్పోయి గాజుకు అతుక్కుపోయే స్వభావాన్ని టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటారు. ఏమని పిలుస్తాం దాన్ని? టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ తన ద్రవ వక్రతలాన్ని కోల్పోయి గాజు అతుక్కుపోయే స్వభావాన్ని ఏమంటున్నాం? టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. Mercury lose its meniscus and stick to the glass, called as what? Tailing of mercury. Mercury lose its meniscus and stick to the glass. Property is called as what? Tailing of mercury. So 2 marks ki adige avakasham undi. Tailing of mercury. Next property, depletion of ozone layer. The next property, depletion of ozone layer. Depletion of ozone layer. ఓజోన్ పొర విచ్ఛిన్నం. ఓజోన్ పొర విచ్ఛిన్నానికి గల కారణం ఏంటిది? జెట్ ప్లెయిన్స్లో నుంచి విడుదలయ్యేటువంటి నైట్రిక్ ఆక్సైడ్. జెట్ ప్లెయిన్స్లో నుంచి విడుదలయ్యేటువంటి నైట్రిక్ ఆక్సైడ్ ఓజోన్తో చర్య జరిగి NO2 మరియు O2లుగా విడిపోతుంది. విడిపోతుంది NO2 మరియు O2లుగా విడిపోతుంది. ఈ చర్య మూలంగా మనకి ఏమవుతుంది? ఓజోన్ పొర విచ్ఛిన్నం చెందేటువంటి అవకాశం ఉంది. అలాగే రియాక్షన్ విత్ ఆల్కీన్స్ ఆల్కైన్స్. రియాక్షన్ విత్ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. ఆల్కీన్ ఆల్కైన్లతో ఓజోన్ చర్యలో పాల్గొంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇథిలిన్ తీసుకుంటున్నాను. ఇథిలిన్ ఓజోన్తో చర్యలో పాల్గొంటే ఇథిలిన్ ఓజోనాయిడ్ ఏర్పడుతుంది. ఇథిలిన్ ఓజోనాయిడ్. ఓజోన్ ఇథిలిన్తో చర్య జరపడం మూలంగా ఏర్పడే సమ్మేళనాన్ని ఏమని పిలుస్తున్నాం? ఇథిలిన్ ఓజోనాయిడ్. సో ఇథిలిన్ ఓజోనాయిడ్ ఏర్పడుతుంది. దీన్ని ఫర్దర్గా జింక్ వాటర్తో హైడ్రాలిసిస్ చేస్తే కార్బోనిల్ కాంపౌండ్స్ ఏర్పడతాయి. సో ఏర్పడే కార్బోనిల్ కాంపౌండ్స్ ఆధారంగా మనం స్టార్టింగ్ మెటీరియల్ నుంచి చేయొచ్చు, గుర్తించవచ్చు. జనరల్గా ఈ చర్యను ఓజోనాలిసిస్ చర్యను త్రిబంధాలని అంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ను గుర్తించడానికి మరియు వాటి యొక్క స్థానాన్ని కూడా గుర్తించడానికి చర్యను మనం ఏం చేయొచ్చు? ఉపయోగించుకోవచ్చు. అలాగే ఓజోన్ని పరిమాణాత్మకంగా లెక్కించడానికి ఓజోన్ని పరిమాణాత్మకంగా ఏ విధంగా లెక్కిస్తారు ప్రయోగశాలలో? ఓజోన్ని పరిమాణాత్మకంగా ప్రయోగశాలలో ఏ విధంగా లెక్కిస్తారు? సో పరిమాణాత్మకంగా క్వాంటిటేటివ్. పరిమాణాత్మకంగా O3ని లెక్కించుట. పరిమాణాత్మకంగా O3ని లెక్కించుట. పరిమాణాత్మకంగా O3ని లెక్కించుట. క్వాంటిటేటివ్ మెథడ్. సో ఎట్లా లెక్కిస్తారు? ఇంతకుముందు ఒక చర్య రాసుకున్నాం మనం. Ki ప్లస్ H2O ప్లస్ O3 విల్ గివ్ KOH ప్లస్ I2 ప్లస్ O2. పొటాషియం అయోడైన్ని దేనిగా మారుస్తుంది? అయోడిన్గా మారుస్తుంది. సో ఈ చర్యలో విడుదలైనటువంటి అయోడిన్ని Na2S2O3 సోడియం థయోసల్ఫేట్. Na2S2O3 సోడియం థయోసల్ఫేట్తో అంశమాపనం చేయడం మూలంగా Na2S4O6 సోడియం టెట్రాథయోనేట్ తయారవుతుంది.
సోడియం టెట్రాథయోనేట్ బై ప్రోడక్ట్ NaI బ్యాలెన్స్ చేస్తే సో ఇది అంశమాపనం టైట్రేషన్ చర్య. ఈ చర్య ద్వారాగా మనం ప్రయోగశాలలో ఓజోన్ని పరిమాణాత్మకంగా క్వాంటిటేటివ్ పద్ధతిలో చేయగలుగుతున్నాం, మనం లెక్కించగలుగుతున్నాం. నెక్స్ట్ ఉపయోగాలు. ఏ విధంగా ఉపయోగపడుతుంది ఓజోన్? ఓజోన్ యొక్క ఉపయోగాలు. ఓజోన్ యొక్క ఉపయోగాలు ఎట్లా ఉపయోగపడుతుంది ఓజోన్? క్రిమి సంహరిణిగా, సో క్రిమి నాశినిగా, క్రిములను నాశనం చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు, ఓజోన్ని ఉపయోగిస్తున్నారు. సో ఓజోన్ సింపుల్గా O3 విల్ గివ్ O2 ప్లస్ నెసెంట్ ఆక్సిజన్. ఇక్కడ వచ్చేటువంటి నవజనిత ఆక్సిజన్ దీన్ని చంపడానికి ఉపయోగపడుతుంది, మనకి క్రిములను చంపడానికి ఉపయోగపడుతుంది. అలాగే నీటిని శుభ్రపరచడానికి, నీటిని శుభ్రపరచడానికి, నీటిని శుభ్రపరచడానికి స్టెరిలైజింగ్ వాటర్, వాటర్ని స్టెరిలైజ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు, ఓజోన్ని ఉపయోగిస్తున్నారు. టీవీలో యాడ్స్ చూస్తే కొన్ని ప్యూరిఫైయర్స్ మా వాటర్ ఓజనైజ్డ్ వాటర్ అంటాడు. సో ఓజనైజ్డ్ వాటర్ అంటే అర్థం ఏంటిది? ఓజోన్ అంటే కింద O3 మరియు O2 విడిపోవడం వల్ల ఎసెంట్ ఆక్సిజన్ ఆ నీటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని, సో ఏదన్నా ఇట్లాంటి హానికరమైన క్రిములు వాటిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. అలాగే KMnO4 తయారీలో, దేనిలో ఉపయోగిస్తున్నారు దీన్ని? KMnO4 తయారీలో ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తారు. KMnO4 పారిశ్రామికంగా KMnO4 తయారు చేసేటప్పుడు ఆక్సిడైజింగ్ ఏజెంట్గా దీన్ని ఉపయోగిస్తున్నారు, O3ని ఉపయోగిస్తున్నారు. అలాగే బ్లీచింగ్ దీనిగా ఉపయోగిస్తున్నారు, బ్లీచింగ్ ఏజెంట్గా, విరంజనకారిణిగా కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు, ఓజోన్ని ఉపయోగిస్తున్నారు. సో ఓజోన్ తయారీ ధర్మాలు వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్కి వస్తుంది. క్వశ్చన్ కూడా ఎంత సింపుల్గా ఉంటుంది అంటే, ఓజోన్ తయారు చేసే పద్ధతిని తెలపండి. హౌ ఓజోన్ కెన్ బి ప్రిపేర్ అండ్ హౌ ఓజోన్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్ కాంపౌండ్. హౌ ఓజోన్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అని ఇచ్చేసి ఒక 4 కాంపౌండ్స్ ఇస్తారు. మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి రియాక్షన్స్లో ఒకటి PbS, C2H4, Hg, Ag, ఇట్లా NO ఏదో ఒక దాంతో 4 సమ్మేళనాలు ఇస్తాడు, వాటితో చర్యల్ని రాయాలి. నెక్స్ట్ టాపిక్ సల్ఫర్. సల్ఫర్ అలోట్రోపీస్, సల్ఫర్ రూపాంతరాలు. సల్ఫర్ రూపాంతరాలు. Sulfur allotropic form. Sulfur mainly can form 2 type of allotrope. One is alpha sulfur, also called as yellow rhambic sulfur, and another one is beta sulfur. Is called as monoclinic sulfur. సల్ఫర్ ఏర్పరిచే రూపాంతరాలలో, ఏర్పరిచే అల్లోట్రోప్స్లో ఏవి రెండు? ఆల్ఫా సల్ఫర్, బీటా సల్ఫర్ రెండు ముఖ్యమైనవి. సో ఆల్ఫా సల్ఫర్, బీటా సల్ఫర్. సో ఆల్ఫా సల్ఫర్ని ఆల్ఫా సల్ఫర్ 369 కెల్విన్ వేడి చేస్తే దేనిగా మారిపోతుంది? బీటా సల్ఫర్గా మారిపోతుంది. ఆల్ఫా సల్ఫర్ని 369 కెల్విన్ పైన ఉష్ణోగ్రతలకు వేడి చేస్తే దేనిగా మారిపోతుంది? అది బీటా సల్ఫర్గా మారుతుంది. స్పెషల్లీ 369 కెల్విన్ వద్ద ఆల్ఫా సల్ఫర్, బీటా సల్ఫర్లు రెండే ఎగ్జిస్ట్ అవుతాయి. 369 కిందికి వస్తున్నామంటే దేనిగా మారుతుంది? ఆల్ఫా సల్ఫర్. 369 పైన ఉష్ణోగ్రతలకు వెళ్తున్న కొద్ది దేనిగా మారుతుంది? బీటా సల్ఫర్గా మారుతుంది. సో 369 కెల్విన్ టెంపరేచర్ని ట్రాన్సిషన్ టెంపరేచర్, పరివర్తన ఉష్ణోగ్రత అంటారు. ఏ ఉష్ణోగ్రత అంటారు దీన్ని? పరివర్తన ఉష్ణోగ్రత, ట్రాన్సిషన్ టెంపరేచర్. సో ఆల్ఫా సల్ఫర్ బీటా సల్ఫర్గా మారాలి అంటే మనం ఏం చేయాలి? 369 ఉష్ణోగ్రతల వద్ద దాన్ని వేడి చేసినప్పుడు ఆల్ఫా సల్ఫర్ దేనిగా మారుతుంది? బీటా సల్ఫర్గా మారుతుంది. ఆల్ఫా సల్ఫర్ అయినా బీటా సల్ఫర్ అయినా ఏ రూపంలో ఉంటుంది అంటే S8 రూపంలో ఉంటుంది. S8.
క్రౌన్ షేప్. ఏ షేప్లో ఉంటుంది? క్రౌన్ షేప్లో ఉంటుంది. ముడతలు పడినటువంటి క్రౌన్ షేప్. పకర్డ్ క్రౌన్ రింగ్ అంటాం దీన్ని. పకర్డ్ క్రౌన్ రింగ్ షేప్లో ఉంటుంది. సో ఆల్ఫా సల్ఫర్ కానీ బీటా సల్ఫర్ కానీ CS2 లో కరుగుతుంది. CS2 ద్రావణిలో కరుగుతాయి. ఆల్ఫా సల్ఫర్ కానీ బీటా సల్ఫర్ కానీ కరుగుతాయి. CS2 ద్రావణిలో కరుగుతాయి. అండ్ ఇవి 2 రూపాలు కాకుండా ఇంకో రూపాన్ని కూడా గుర్తించారు. సైక్లోS6. సో ఏ రూపాన్ని గుర్తించారు? సైక్లోS6 రూపాంతరాన్ని కూడా గుర్తించడం జరిగింది. సో ఈ సైక్లోS6 ఏ నిర్మాణంలో ఉంటుంది అంటే చైర్ నిర్మాణంలో ఉంటుంది. ఏ నిర్మాణంలో ఉంటుంది? చైర్, కుర్చీ ఆకారంలో ఉంటుంది. చైర్ నిర్మాణంలో ఉంటుంది. అండ్ ఈ 3 కాకుండా సల్ఫర్ని అధికంగా దాదాపు 1000 కెల్విన్ వద్దకు వేడి చేసినప్పుడు దాని బాష్ప స్థితిలో S2 అణువులను గుర్తించడం జరిగింది. సల్ఫర్ యొక్క బాష్ప స్థితిలో వేటిని గుర్తించడం జరిగింది? S2 అణువులను గుర్తించడం జరిగింది. సల్ఫర్ యొక్క బాష్ప స్థితిలో ఇన్ ద వేపర్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ what are identified? S2 molecules are identified. These S2 molecules are similar with the O2. Like O2, S2 is also paramagnetic compound. S2 కూడా ఏ ధర్మాన్ని ప్రదర్శిస్తుంది? పారాయస్కాంత స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ టాపిక్ సల్ఫర్ డయాక్సైడ్. The next topic సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ తయారీ. The next topic సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ తయారీ. సల్ఫర్ డయాక్సైడ్ తయారీ గురించి మాట్లాడదాం. ఎలా తయారు చేసే సల్ఫర్ డయాక్సైడ్ని? సల్ఫర్ని గాలి లేదా ఆక్సిజన్లో మండించడం ద్వారా లేదా సల్ఫైడ్ ధాతువులను గాలి లేదా ఆక్సిజన్లో మండించడం ద్వారా దేన్ని తయారు చేయొచ్చు? సల్ఫర్ డయాక్సైడ్ని తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ని గాలిలో మండించండి, ఏం తయారవుతుంది? SO2 తయారవుతుంది. SO2 తయారవుతుంది. లేదా FeS2 కాల్డ్ ఫూల్స్ గోల్డ్. ఏమని పిలుస్తామంటే ఫూల్స్ గోల్డ్ అని పిలుస్తాం. సో FeS2 ఐరన్ పైరడీస్ని దహనం చెందించండి ఆక్సిజన్ సమక్షంలో, ఏం తయారవుతుంది? Fe2O3 ప్లస్ SO2. ఏం తయారవుతుంది? SO2 తయారవుతుంది. సో సల్ఫర్ డయాక్సైడ్ని తయారు చేసేటువంటి పద్ధతులు సల్ఫర్ని ఆక్సిజన్లో మండించడం ద్వారా కానీ లేదంటే FeS2ని ఆక్సిజన్లో మండించడం ద్వారా కానీ మనం దేన్ని తయారు చేసుకోవచ్చు? SO2ని తయారు చేయొచ్చు. నెక్స్ట్ ధర్మాలు. ధర్మాల విషయానికి వస్తే భౌతిక ధర్మాలు. భౌతిక ధర్మాల విషయానికి వస్తే సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ రంగులేని ఘాటైన వాసన గల వాయువు. రంగులేని ఘాటైన వాసన గల వాయువు. రంగులేని ఘాటైన వాసన గల వాయువు. నీటిలో కరుగుతుంది. నీటిలో కరుగుతుంది. సాల్యుబుల్ ఇన్ వాటర్. The colorless pungent smell gas soluble in water. Colorless pungent smell gas soluble in water. And another property, can be easily liquefied. SO2 can be liquefied very easily. సులభంగా దీన్ని ద్రవీకరించవచ్చు. గది ఉష్ణోగ్రత వద్ద కేవలం 2 అట్మాస్ఫియర్ పీడనాన్ని మనం దానిపైన వాయువు పైన కలగజేసినట్లయితే అది దేనిగా మారిపోతుంది? ద్రవంగా మారుతుంది. సో ఏ వాయువులు సులభంగా ద్రవంగా మారుతాయనే మళ్ళీ అంశం దేనిపైన ఆధారపడి ఉంటుంది? క్రిటికల్ టెంపరేచర్ పైన ఆధారపడి ఉంటుంది.
సో వేటికైతే క్రిటికల్ టెంపరేచర్స్ సందిగ్ధ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయో ఆ వాయువులు ఏమైతే మనకి సులభంగా ద్రవీకరణం చెందుతాయి. సో సల్ఫర్ డయాక్సైడ్ అనేది సులభంగా ద్రవీకరణం చెందేటువంటి వాయువు. నెక్స్ట్ రసాయన ధర్మాలు. రసాయన ధర్మాలు. రసాయన ధర్మాలు. కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఆల్రెడీ సల్ఫర్ డయాక్సైడ్ గురించి ఒక అంశం మాట్లాడుకున్నాం. ఏంటిది సల్ఫర్ డయాక్సైడ్? ఎసిడిక్ ఆక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ ఏంటమ్మా అది? ఎసిడిక్ ఆక్సైడ్, ఆమ్ల ఆక్సైడ్. ఆమ్ల ఆక్సైడ్ అంటే ఏం చేస్తాయి ఇవి? నీటితో చర్య జరపడం మూలంగా SO2 నీటితో చర్య జరపడం మూలంగా ఏం తయారు చేస్తుంది? H2SO3 అనేటువంటి ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఏంటిది అది? సల్ఫ్యూరస్ ఆమ్లం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా SO2 ఏ ఆమ్లాన్ని ఏర్పరచగలుగుతుంది? అస్సామ్లాలను, డయాక్సైడ్స్ అస్సామ్లాలను ఏర్పరచగలుగుతాయి. SO2 సల్ఫ్యూరస్ అనే సల్ఫ్యూరస్ యాసిడ్ అనే ఆమ్లాన్ని ఏం చేయగలుగుతుంది? ఏర్పరచగలుగుతుంది. సెకండ్ వన్ NaOH తో చర్య. NaOH తో చర్య. సల్ఫర్ డయాక్సైడ్ NaOH తో చర్య జరగడం మూలంగా NaOH ప్లస్ సల్ఫర్ డయాక్సైడ్ ఏం తయారవుతుంది? Na2SO3 ప్లస్ H2 తయారవుతుంది. Na2SO3 ప్లస్ H2O తయారవుతుంది. నెక్స్ట్ ఈ చర్యలో సల్ఫర్ డయాక్సైడ్ మనం ఇంకా ఉపయోగించినట్లయితే ఆన్ పాసింగ్ ఎక్సెస్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్, సో Na2SO3 ప్లస్ H2O ప్లస్ మళ్ళీ సల్ఫర్ డయాక్సైడ్ పంపిస్తే NaHSO3 సోడియం హైడ్రోజన్ సల్ఫైట్ అనే సమ్మేళనం ఏర్పడుతుంది. సోడియం హైడ్రోజన్ సల్ఫైట్. ఇది SO2 యొక్క ఒక ఉపయోగం కూడా. NaHSO3 లాంటి సమ్మేళనాలను తయారు చేయడానికి దేన్ని ఉపయోగిస్తున్నాం మనం? SO2ను ఉపయోగిస్తున్నాం. సోడియం హైడ్రోజన్ సల్ఫైట్ తయారు చేయడానికి దేన్ని ఉపయోగించాం మనం? సల్ఫర్ డయాక్సైడ్ని ఉపయోగించాం. అలాగే రియాక్షన్ విత్ ద క్లోరిన్. రియాక్షన్ విత్ ద క్లోరిన్. సో సల్ఫర్ డయాక్సైడ్ SO2 plus Cl2 in presence of charcoal. Will form SO2Cl2. దేన్ని ఏర్పరుస్తుంది? SO2Cl2 సల్ఫ్యూరైల్ క్లోరైడ్ను ఏర్పరుస్తుంది. SO2 క్లోరిన్తో చర్య జరిపి దేన్ని పెంచగలుగుతుంది? సల్ఫ్యూరైల్ క్లోరైడ్ అనే సమ్మేళనాన్ని ఏర్పరచగలుగుతుంది. సో ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో ఆక్సైడ్స్లో చెప్పుకున్నట్టుగా సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సీకరణిగా పనిచేస్తుంది మరియు క్షయకరణిగా పనిచేస్తుంది. Can act as reducing agent and oxidizing agent. So let us see క్షయకరణ చర్యలు చూద్దాం. సల్ఫర్ డయాక్సైడ్ ప్రదర్శించేటువంటి క్షయకరణ చర్యలు. reducing reactions. For example, ఏం చేయగలుగుతుంది? SO3 Fe+3ని దేనిగా మార్చగలుగుతుంది? Fe+2గా మార్చగలుగుతుంది. Fe+3 దేనిగా మార్చగలుగుతుంది? Fe+2. సో Fe+3 ప్లస్ moisture H2O aqueous solutions H2O plus SO2 will give Fe+2 plus SO4 minus 2 plus 4H plus. సో Fe+3 అయాన్ దేనిగా మారింది? Fe+2 అయాన్గా మారింది. ఒక ఎలక్ట్రాన్ని గ్రహించుకుంది. Fe+3 అనేది దేనిగా క్షేకరణం చెందింది? Fe+2గా క్షేకరణం చెందింది. దీని మూలంగా ఎవరు చేసింది? అది సల్ఫర్ డయాక్సైడ్. అలాగే MnO4 మైనస్. సో ఇందులో మ్యాంగనీస్ యొక్క ఆక్సీకరణ స్థితి +7 దీనిగా మారుస్తుంది? Mn+2గా మారుస్తుంది. మళ్ళీ ఏం జరిగింది అక్కడ? క్షయకరణం. మ్యాంగనీస్ +7 ఆక్సీకరణ స్థితి నుంచి ఎక్కడికి పోయింది? +2 ఆక్సీకరణ స్థితికి. రియాక్షన్ ఇట్ ఈస్ రిడక్షన్ రియాక్షన్. సో MnO4 మైనస్ అగైన్ H2O ప్లస్ అగైన్ సల్ఫర్ డయాక్సైడ్. Products are MnO2, O4 minus 2 and 4H plus and 4H plus to
5 5. ఈ రెండు చర్యలు కూడా సల్ఫర్ డయాక్సైడ్ యొక్క ఏ లక్షణాన్ని చూపిస్తుంది? క్షయకరణ లక్షణాన్ని చూపిస్తుంది. అంటే SO2 అనేది దేనిగా పనిచేస్తుంది? క్షయకర్ణిగా పనిచేస్తుంది. రెండు సందర్భాల్లో కూడా SO2 ఏమైంది? క్షయకర్ణిగా పనిచేస్తూ తన దేనిగా మారిపోయింది? ఆక్సీకరణం చెందింది. +4 ఆక్సీకరణ స్థితి. ఇక్కడ ఏ ఆక్సీకరణ స్థితి? +6. సో ఈ రెండు చర్యలు కూడా SO2 దేనిగా పనిచేసింది? క్షయకర్ణిగా పనిచేస్తుంది. అలాగే ఆక్సీకరణ చర్యలు ఆక్సీకరణ కూడా పనిచేయగలుగుతుంది. SO2 దేనిగా పనిచేయగలుగుతుంది? ఆక్సీకరణిగా కూడా పనిచేయగలుగుతుంది. వాస్తవానికి మన సిలబస్‌లో లేదు ఎగ్జాంపుల్. సో H2S ప్లస్ SO2 విల్ గివ్ H2O ప్లస్ S. H2O ప్లస్ S. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి సల్ఫర్‌ని ఏం చేసింది? ఆక్సీకరణం చేసింది. -2 ఆక్సిడేషన్ స్టేట్‌లో ఉంది. ఇక్కడ ఏడికి వచ్చింది అది? 0 ఆక్సిడేషన్ స్టేట్‌కి వచ్చింది. సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సీకరణిగా పనిచేస్తుంది. క్షయకర్ణిగా కూడా పనిచేస్తుంది. ఆక్సీకరణ కూడా పనిచేస్తుంది మరియు క్షయకర్ణిగా కూడా పనిచేస్తుంది. ఉపయోగాల విషయానికి వస్తే సల్ఫర్ డయాక్సైడ్ ఎట్లా ఉపయోగపడుతుంది? సల్ఫర్ డయాక్సైడ్ యొక్క ఉపయోగాలు యూజెస్ ఎట్లా ఉపయోగపడుతుంది? పెట్రోలియం రిఫైనింగ్, పెట్రోలియం శుద్ధి చేయడానికి, షుగర్ ద్రావణాన్ని శుద్ధి చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు? సల్ఫర్ డయాక్సైడ్ని ఉపయోగిస్తున్నారు. పెట్రోలియం శుద్ధి, అలాగే చక్కెర పరిశ్రమలో దీన్ని ఉపయోగిస్తున్నారు? సల్ఫర్ డయాక్సైడ్ని ఉపయోగిస్తున్నారు. అలాగే చాలా సమ్మేళనాల తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు? సల్ఫర్ డయాక్సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ NaHSO3, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇట్లాంటి సమ్మేళనాలు తయారు చేయడం లోపల దీన్ని ఉపయోగిస్తున్నారు? సల్ఫర్ డయాక్సైడ్ని ఉపయోగిస్తున్నారు. ది బ్లీచింగ్ ఏజెంట్ దేనిగా చేస్తుంది? బ్లీచింగ్ ఏజెంట్, విరంజనకారిణిగా రంగును పోగొట్టడానికి దీనికి ఉపయోగిస్తున్నారు? సల్ఫర్ డయాక్సైడ్ని ఉపయోగిస్తున్నారు. యాంటీ క్లోర్గా కూడా ఉపయోగిస్తారు. సో దీన్ని బేస్ చేసుకొని సల్ఫర్ డయాక్సైడ్ మాయిశ్చర్ సమక్షం లోపల దాని ఒక వెజల్లో సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్తో ఫిలప్ చేసి దాంట్లోకి కొద్దిగా తేమగా ఉండాలి. దాంట్లోకి ఏం చేయండి? ఒక ఫ్లవర్, గులాబీ పువ్వు అట్లాంటివి వేస్తే కాసేపటికి ఏమవుతుందంటే ఆ గులాబీ పువ్వు తన యొక్క రంగుని కోల్పోతుంది. మళ్ళీ తిరిగి మనం ఆ గులాబీ పువ్వుని మనం బయటకు తీసుకొస్తే మళ్ళీ అది వాతావరణంలోని తేమతో చర్యల్లో పాల్గొని మళ్ళీ కొద్దిసేపటికి తన యొక్క రంగును యథావిధిగా పొందుతుంది. అండ్ సాల్వెంట్‌గా కూడా యూజ్ చేస్తారు. దిస్ క్లాస్ విల్ లెర్న్ ఓజోన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్, ఓజోన్ యొక్క తయారీ ధర్మాలు నేర్చుకున్నాం. అలాగే సల్ఫర్ యొక్క రూపాంతరాలు నేర్చుకున్నాం. అలాగే సల్ఫర్ డయాక్సైడ్ యొక్క తయారీ ధర్మాలు కూడా నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.